అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీ కోమలి చందు, గ్రామీణ డిజిటల్ సేవలు. ఎప్పటి నుంచో ఎంతోమంది 1000 కళలతో ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్లు, మరి ఈ కొత్త పెన్షన్ మీద ఒక అప్డేట్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. మరియు శుభవార్త కూడా తెలిపింది. 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారండి. అయితే దీనికోసం అప్డేట్ నిన్నే వచ్చింది. అంటే 26వ తారీఖు ఆగస్టు నెల 2026న పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. చాలామంది వికలాంగులు అవ్వచ్చు, వితంతులు అవ్వచ్చు, ఒంటరి మహిళ వాళ్ళు అవ్వచ్చు, పెన్షన్ వయసు అర్హత ఉన్నవారు అవ్వచ్చు, ఈ 4 కేటగిరీ వారు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకొచ్చింది. తల్లికి వందనం రిలీజ్ చేశారండి. చాలా విజయవంతంగా పూర్తి చేశారు. మరి 2వ విడత అంటే పెండింగ్ ఉన్న వాళ్ళకి, వారందరికీ కూడా ఈ నెలాఖరికి తల్లికి వందనం కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడైతే ఈ కొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చారు. కొత్త పెన్షన్ వారికి శుభవార్త అని. మరి దీనికి ఎవరెవరో అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అన్నీ నేను ఇప్పుడు చెప్తాను. ఇది అందరికీ ఉపయోగపడే వీడియో. ఎక్కువసేపు ఏం చెప్పనండి, తక్కువ టైంలో మీకు ఎక్కువ సమాచారాన్ని అందించడానికే ప్రయత్నిస్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, అందరికీ షేర్ చేయండి. ఉపయోగపడే వీడియో కాబట్టి. మన గవర్నమెంట్ సంక్షేమ పథకాలన్నిటినీ కూడా జనంలోకి తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. కొత్త పెన్షన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చండి. 60 సంవత్సరాలు నిండిన వారికి ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు రెడీ చేసుకుని ఉంచుకోవాలి. 60 సంవత్సరాలు నిండి ఉండాలండి ఏంటి. తర్వాత వికలాంగుల పెన్షన్ అండి, సదరానికి వెళ్ళి ఉండాలి. మరి సదరన్ సర్టిఫికెట్ వచ్చి ఉండాలి. పర్సంటేజ్ని బట్టి పెన్షన్ అనేది వస్తుంది. క్యాస్ట్, ఇన్కమ్, సదరన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు కామన్ అండి. వితంతువు పెన్షను అంటే భర్త చనిపోయి ఉన్న భార్యలు ఉంటారు కదండి, వారికి భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉండాలండి. ఒంటరి మహిళ అంటే మరి భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న వారికి ఒంటరి మహిళ పెన్షన్ కూడా వస్తుంది. అయితే డాక్యుమెంట్ ఏం కావాలంటే ఒంటరి మహిళకి కోర్టు నుంచి విడాకులు తీసుకున్న పేపరు సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలండి. క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్లు అన్నీ కామనే. అయితే కొంతమంది కోర్టు నుంచి తీసుకోకుండా పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకుని పెద్దల సమక్షంలో పేపర్లు అవి రాసుకుంటారు. అవి ఏ మాత్రం పనిచేయవండి. ఇది మాత్రం కొంచెం అందరికీ తెలిసేలాగా అందరూ షేర్ చేసుకోండి. ఇదండి విషయం. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎలా అప్లై చేయాలి, ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఇంకా అధికారికంగా మరి రిలీజ్ అవ్వాలి. సెప్టెంబర్ నెలలో అప్లికేషన్ తీసుకుంటాం, దరఖాస్తు తీసుకుంటాం. అక్టోబర్లో పంపిణీ జరుగుతుందని నోటిఫికేషన్ అయితే చిన్నది రిలీజ్ చేశారు. అయితే అది ఎంతవరకు నిజమా అనేది మరి ఇంకా నోటిఫికేషన్ అధికారికంగా గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉందండి. అయితే సెప్టెంబర్ 2వ వారంలో దరఖాస్తులు తీసుకుంటాము అని చెప్తున్నారు. అయితే ఎక్కడ గ్రామ సచివాలయంలోనే తీసుకుంటారండి పెన్షన్కి అప్లికేషన్లు.
మీ సేవలో కానీ నెట్ సెంటర్లో కానీ ఎవ్వరు ఎక్కడ తీసుకోరండి. ఓన్లీ గ్రామ సచివాలయంలో తీసుకుంటారు. చాలామంది మేము పెన్షన్ రాయిస్తాము అని డాక్యుమెంట్లు అని తీసుకొని డబ్బులు కూడా తీసుకుంటున్నారంటండి. అలా మాత్రం మీరు మోసపోవద్దు. గ్రామ సచివాలయంలోనే జరుగుతుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అందుకు కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ కూడా చెప్పాను. అయితే సెప్టెంబర్ 2వ వారంలో అన్నారా తప్ప ఏ డేటు అంటే ఏ తారీఖు నుంచి అనేది ఇంకా పూర్తిగా చెప్పలేదు. సో గవర్నమెంట్ నుంచి పూర్తిగా నోటిఫికేషన్ వచ్చే వరకు ఓపిక్గా ఉండండి. అప్పుడు వరకు క్యాస్ట్ ఇన్కమ్ ఫ్రెష్గా చేయించుకొని ఉండండి. ఆధార్ కార్డు యాక్టివ్గా ఉంచుకోండి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేయించుకోండి. రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు కంపల్సరీ. ఆధార్ కార్డుకి బ్యాంక్కి ఎంపీసీ లింక్ తప్పనిసరిగా ఉండాలండి. మరి ఇది నా వరకు వచ్చిన సమాచారం. మరి భవిష్యత్తులో ఇంకా ఏమన్నా సమాచారం వస్తే వెంటనే మీకు తెలియజేస్తానండి.